థ్యాంక్ యూ లక్ష్మి. ప్రస్తుతం మనము హైదరాబాద్లోని లంగర్ హౌస్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా వినాయక చవితి వేడుకలు చాలా సందడిగా మొదలైపోయాయి. నగరంలో ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితికి పూజలు ఘనంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం నుంచి కూడా ఇళ్లల్లో పూజలు చేశారు. ఆ తర్వాత కూడా భారీ స్థాయిలో మండపాలను కూడా నెలకొల్పారు. హైదరాబాద్ అనగానే భారీ వినాయక ప్రతిమలకు మనం ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం లంగర్ హౌస్లో శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి గణేష్ను చూడొచ్చు. విభిన్నమైనటువంటి రూపంలో భారీ ఆకారంలో గణనాథుడు మనకు ఏ విధంగా దర్శనమిస్తున్నాడో వీళ్ళు కొద్దిసేపట్లోనే పూజలు కూడా ప్రారంభించనున్నారు. మొత్తంగా 20 ఏళ్లుగా ఈ కాలనీలో వీళ్ళు ఈ వినాయకుడిని ప్రతిష్ఠిస్తా ఉన్నారు. అయితే ప్రతిసారి కూడా వీళ్ళు హైట్ పెంచుతూ ప్రతిసారి ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ కాలనీ వాసులంతా కూడా ఇక్కడ సందడిగా జరుపుకున్నారు. మొత్తంగా వినాయక చవితి ఉత్సవాలు అనగానే మనకు కేవలం ఏదో వినాయకుని ప్రతిష్ఠించడం అనే కాకుండా ఐక్యమత్యానికి బలంగా వీళ్ళంతా చాటుకుంటారు. ఒక కాలనీలో వాళ్ళంతా కూడా ఒక చోట కలిసేందుకు ఒక వేదికలా కూడా ఇది మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు మహిళలు అందరూ కూడా ఎంత సందడిగా ఇక్కడ ఉన్నారో. వీళ్ళు దాదాపు 11 రోజుల పాటు ఈ వినాయకుడిని భక్తితో కొలుస్తూ పూజలు నిర్వహిస్తూ అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నిటితో కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. వీళ్ళంతా కూడా కాసేపట్లో పూజలు ప్రారంభిస్తారు. ఉదయం నుంచి కూడా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి మండపాల్లో కూడా భారీ స్థాయి గణనాథులు విభిన్నమైనటువంటి రూపాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో అనగానే గుర్తొచ్చే ఏంటంటే భారీ విగ్రహాలు విభిన్నమైనటువంటి రూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ శ్రీ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఎలా జరుపుకుంటారో కనుక ఎప్పటి నుంచి పెడుతున్నారు, ఎలా చెప్పుకుంటారు సార్? ఇది వచ్చేసేసి గత 20 సంవత్సరాల నుండి మేము ఇక్కడ శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ రామదాస్పురంలో ఇక్కడ మేము స్థాపించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ దాదాపుగా మేము ఒక 1000-2000 మంది మేము కాలనీవాసులం ఉన్నాము. అందులో ఈ ముఖ్యమైన ఈ రామదాస్పురంలో ఈ మండపాన్ని పెట్టడం అంటే మేము దాదాపుగా ఒక 20 సంవత్సరాలు అయ్యింది. ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఈ యొక్క వినాయకుడు పెట్టినప్పటి నుండి ఐకమత్యంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కులాలకు మతాలు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా ఎన్ని కులాలు అయితే ఉన్నాయో హిందుత్వ కులాలలో ఇక్కడ అన్నదమ్ముల్లాగా తర్వాత అక్కజల్లలాగానే ఉండి ప్రతి ఒక్క దాంట్లో ఒక వినాయక చవితి ఒకటే కాకుండా మిగతా దాంట్లో కూడా మేము ఏ విధంగానైతే ఇప్పుడు జరగబోయే ఇక్కడ ఉత్సవాలు ఈ వినాయకుడి ఉత్సవాలతో పాటు ఇక్కడ మేము వేరే ఉత్సవాలు కూడా ఉంటాయి కదా, దుర్గామాత అలాంటివి కూడా ఇక్కడ చేస్తుంటాము. ఎందుకంటే ఈ కాలనీలో ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే ఈ మండపం పెట్టినప్పటి నుండి ఇది మన ఏదైతే కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఎవరున్నా కూడా ఆడపిల్లలు కానీ అక్కజల్లలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కలిసిమెలిసి ఉంటాము. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఎలా చెప్పుకుంటారు? ప్రతి సంవత్సరం రంగోలీ, లెమన్ స్పూన్, పిల్లలకు సంబంధించిన ప్రతి కల్చరల్ యాక్టివిటీని కూడా మా వాళ్ళందరూ కూడా ఒక ప్రోగ్రామ్ ఒక ఉత్సవంగా నిర్వహించుకుంటారు. చెప్పండి, ఎలా ఇప్పుడు మీరు అంతా కూడా ఈరోజు కాలనీలో కలుస్తూ ఉంటారు, 10 రోజుల పాటు ఇక్కడ సందడిగా ఉంటుంది. ఫస్ట్ మన గణపతి దగ్గర వచ్చినందుకు మీ ఎన్టీ వాళ్ళకి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎన్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు, టెలికాస్ట్ చేస్తున్నందుకు. మేము 20 years నుంచి ఇక్కడ పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్ మేము మంచిగా అందరం ఒక బ్రదర్స్ ఒక ఫ్యామిలీ లెక్క ఉండే అంతా మంచిగా చేసుకుంటాం అన్నమాట. ఎలా అనిపిస్తుంది అందరూ ఒకసారి కలవడం? వినాయక చవితి వేదిక చాలా ఘనంగా ఉన్నది. అందరు కలుసుకొని వినాయక చవితి జరుపుకుంటారు. ఎన్టీవీ వాళ్ళకు శుభాకాంక్షలు. ఆనందంగా ఉంది. ఎన్టీవీ వాళ్ళు వచ్చినందుకు మా బస్తీ కాలనీ వాసుల గురించి రావడమే మాకు సంతోషంగా ఉన్నది. మొత్తంగా ఈరోజు చూసుకోవచ్చు వీళ్ళంతా కూడా ఎంత సందడిగా జరుపుకుంటున్నారు. భారీ గణనాథుని ప్రతిష్ఠించడమే కాకుండా వీళ్ళంతా ఇక్కడ కలిసిమెలిసి ఉన్నారు. మొత్తంగా చిన్న పిల్లలు మహిళలంతా కూడా జరుపుకున్నారు. ఎలా జరుపుకుంటారండి వినాయక చవితి? మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గణపతిని స్థాపించి బాగా జరుపుకుంటాం. పెద్దలు అందరు కలిసి అసలు 10 రోజులు మాకు పండుగ వాతావరణం. అసలు ఇక్కడే ఉంటారు పిల్లలు అయితే బాగా చేసుకుంటాం. అన్ని కల్చరల్ యాక్టివిటీస్, పెద్దలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి ముగ్గుల పోటీలు అన్ని పెడతారు ఇక్కడ. మొత్తంగా మీరు ఇళ్లకే పరిమితం అవుతారు మిగతా రోజుల్లో, కానీ ఈ వినాయక చవితి అనగానే మొత్తం అందరూ కలవడానికి ఒక వేదికలా ఉంటుంది. ఎలా అనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఒక్క పండుగ కాదు, మా కాలనీలో ప్రతి పండుగ కూడా అందరం కలిసి చేసుకుంటాం. ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాం అందరం. ఎలా జరుపుకుంటారు?
మొత్తం పిల్లలంతా కలిసారు, మీకు గేమ్స్ అవన్నీ కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ అందరం బాయ్స్ గర్ల్స్ అని ఉండదు, మొత్తం మిక్స్. చాలా కల్చరల్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, రంగోలీ కాంపిటీషన్ అన్నీ చాలా బాగుంటుంది. మొత్తంగా వినాయక చవితి ఉత్సవాలను కేవలం వినాయక నిమజ్జనంతో ముగించడం కాకుండా ప్రతి పండుగను కూడా చాలా ఘనంగా జరుపుకుంటాం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఈ వినాయక చవితి కాలనీ వాసులందరికీ కలవడానికి ఒక ప్రత్యేకమైన వేదికలా నిలుస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోజు వారి పనుల్లో వాళ్ళు నిమగ్నమవడం, మహిళలు కూడా వాళ్ళ ఇంట్లోకే పరిమితం అయ్యే వాళ్ళంతా కూడా ఈ వినాయక చవితి వినాయక మండపాల వద్ద 10 రోజుల పాటు కలిసిమెలిసి ఉండేందుకు వాళ్ళ ఐక్యతను చాటుకునేందుకు ఇది ఒక ప్రత్యేకమైన వేదికలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.